ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అయిష్టత, వేరే చోటుకు బదిలీ కోసం ప్రయత్నాలు. కొంతమంది అంటే ఏమో అనుకుంటాం, కానీ హెచ్ఓడి నుంచి సెక్రటరీ వరకు అదే పరిస్థితి. సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ క్లియర్. ఎందుకు పని చేయలేమంటున్నారు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో పనిచేసేందుకు అధికారులు ఇంట్రెస్ట్ చూపించడం లేదని, ఏ చిన్న అవకాశం దొరికినా ఇతర శాఖల్లోకి ట్రాన్స్ఫర్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల పనిభారం తప్ప ప్రయోజనం ఉండదని, పైగా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతుందనే అభిప్రాయంలో అధికారులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ తరహా ఆలోచనలతోనే కొత్తగా సర్వీసులోకి వచ్చిన బ్యూరోక్రాట్స్తో పాటు సీనియర్ ఐఏఎస్లో సైతం ఉందని ఈ టాక్ వినిపిస్తుంది. ఎస్సీ శాఖలోని ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ చాలా పెద్దది. సెక్రటేరియట్ నుంచి మొదలు జిల్లా స్థాయి వరకు ఆ శాఖకు స్పెషల్ నెట్వర్క్ ఉంటుంది. అనేక సంక్షేమ పథకాలు ఈ శాఖ పరిధిలోనే అమలవుతున్నాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న శాఖలో మాత్రం ఐఏఎస్ గ్రూప్ 1 అధికారులు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని విమర్శలు చాలా కాలంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ శాఖలో పనిభారం ఎక్కువ, ప్రయోజనం తక్కువ అనే అభిప్రాయాలు బ్యూరోక్రాట్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు అధికారులు ఎదురు చూస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సెక్రటేరియట్లోని ఎస్సీ శాఖలో 8 సెక్షన్లుండగా ఒక్క సర్క్యులేటింగ్ ఆఫీసర్ కూడా లేకుండానే ఫైల్స్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఓ ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం కోసం వచ్చే ముందు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అని సర్క్యులేటింగ్ అధికారి వెరిఫికేషన్ చేస్తారు. ఆ హోదాలో ఏ ఆఫీసర్ లేకపోవడంతో ప్రస్తుతం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్ శ్రీధర్ అన్ని ఫైళ్లను పరిశీలిస్తున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ పాలకుల పాపం వల్ల కూడా అంటున్నారు. అదేంటంటే ఎస్సీ శాఖలో అధికారులు పనిచేసేందుకు అయిష్టత చూపడం వెనుక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలకుల పాపముందని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆ శాఖ పెత్తనం మొత్తం అవుట్సోర్సింగ్ మాఫియా చేతుల్లో ఉండేదని, ఇప్పుడు కూడా వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, పనులు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో సీనియర్ ఆఫీసర్లు సైతం ఆ శాఖలో పనిచేసేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలిసింది. అటు కమిషనర్, ఇటు సెక్రటేరియట్లో ప్రతి ఫైల్ కదలిక వెనుక ఆ మాఫియా నిఘా ఉంటుందని ప్రచారం సాగుతుంది. వారు చెప్పిన ఫైల్స్ మాత్రమే క్లియర్ అవుతాయని, మిగతా వాటిని పక్కన పెడతారనే టాక్ ఉంది. అందుకు ప్రతిఫలంగా సదరు అధికారులకు ప్రతి సంవత్సరం కాస్ట్లీ టూర్లకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ పేసీలో పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కింగ్ మేకర్గా వ్యవహరిస్తున్నారనే చర్చ చాలా కాలంగా ఉంది. ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ ఆ శాఖ నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. తనకు సన్నిహితంగా ఉన్న మంత్రుల వద్ద అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తనను బదిలీ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఆ శాఖకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి కమిషనర్ కూడా ఎవ్వరూ లేరు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఎండీనే ఆ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ శాఖలో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న ఐఏఎస్లను నియమించాలని, అప్పుడే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయని కొన్నేళ్లుగా ఆ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం నడుస్తుండడంపై ప్రభుత్వం దృష్టి సాధించాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి.